హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈ వీడియోలో అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకోగలిగే మామిడి తురుము పచ్చడి చూద్దామండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటుంటే పుల్లగా అబ్బా భలే ఉంటుందండి. నిజంగా అన్నంలోనే కాదు, ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా పచ్చడి కోసం నేను 2 మామిడికాయలను తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలండి. పొడిగా ఉండాలి. తర్వాత పైన పీల్ తీసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పీల్ తీసుకున్న తర్వాత చక్కగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుమును మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తురుమంతా కప్పున్నర వచ్చిందండి. కప్పున్నర మీద జస్ట్ 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ ఉంది అంతే. నేను ఇప్పుడు ఈ మామిడి తురుముకు తగ్గట్లుగా మెజర్మెంట్స్ చెప్తాను. ఉప్పు కారం అన్నీ మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ కల్లుప్పు అండి. ఇది నేను కల్లుప్పు గ్రైండ్ చేసి తీసుకున్నది. పచ్చళ్ళకి ఇలాగా కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. ఉప్పు ఎప్పుడైనా ముందే ఎక్కువ వేసేసుకోవద్దండి. టేస్ట్ చూసుకొని లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి ఇలాగ కోర్సుగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే స్మెల్ ఫ్లేవరు పచ్చడికి చాలా బాగుంటుందండి. మర్చిపోకుండా వేసుకోండి వెల్లుల్లి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. సన్న ఆవాలు వేయించకుండా డైరెక్ట్గా పౌడర్ చేసి తీసుకున్నదండి. ఆవాలు వేయించకుండా ఇలా పచ్చిదైనా వేసుకోవచ్చు. తర్వాత వేయించిన మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మామిడి తురుములో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకొని 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. పచ్చడికి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు కొంచెం తుంచి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మిరపకాయలు వేగినాయి కదా. ఎక్కువ మాడిపోకుండా కొంచెం పక్కకు తీసి పెట్టుకొని తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇలా ఇంగు వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవి వేస్తున్నాను. అలాగే రెడీ చేసి పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పోపులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం తక్కువ క్వాంటిటీనే కాబట్టి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నా కూడా పచ్చడి ఏమి కాదండి. ఒకవేళ మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కాబట్టి ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోండి. అప్పుడు మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా అంతా కలిసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ ప్రకారం. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది. 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా, మీరు తీసుకున్న మామిడికాయ పులుపుకి తగ్గట్లుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఇలా డైరెక్ట్గా వెంటనే తినేయొచ్చండి. ఇది ఊరాల్సిన అవసరం కూడా లేదు. ఈ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.